హలో ఫ్రెండ్స్, ఉదయాన్నే ఇంటి దగ్గరికి ఆకుకూర అమ్మే అతను వచ్చాడు. సరే ఫ్రెష్గా ఉందని చెప్పేసి పాలకూర తీసుకున్నాను. తీరా తీసుకున్న తర్వాత ఏం చేయాలో అర్థం కాలేదు. 2 రోజుల క్రితమే పప్పు చేశాను. మళ్ళీ ఇంట్లో పప్పు వెంటనే చేస్తే మాత్రం తినరు. అందుకనే ఈసారి ఫ్రై చేద్దామని చెప్పేసి ఇలా ఫ్రై చేస్తున్నానండి. ఈ ఫ్రై మా అమ్మ నాకు స్నిగ్ధాన్ని నేను డెలివరీ అయినప్పుడు మా ఫస్ట్ డెలివరీ అప్పుడు మా అమ్మ నాకు ఇది ఎక్కువగా పెట్టేదనమాట. డెలివరీ అయిన తర్వాత ఈ పాలకూర తినటం వల్ల మనకి ఫీడింగ్కి ఎక్కువ పాలు వస్తాయని చెప్పేసి ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసి ఈ పాలకూరని పెట్టేది. నేను ఇప్పుడు ఎక్కువగా వేయలేదు, వెల్లుల్లిపాయలు కొంచెం తక్కువగా వేశాను. అదే మీరు బాలింతలు అయితే మాత్రం ఎక్కువ వెల్లుల్లిపాయలు వేసుకొని ఈ కర్రీని ఒక 2 ముద్దల్లో తిన్నారు అంటే రోజు మనకి పాలు అన్నది ఎక్కువ వస్తాయని చెప్పేసి మా అమ్మ నాకు అప్పుడు ఇలా పెట్టేదనమాట. మీరు కూడా ఒకవేళ అవసరమైతే ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే కూర కూడా చాలా బాగుంటుందండి. మనకి అన్నము చపాతీలోకి దేంట్లోకైనా కూడా ఈ పాలకూర అన్నది చాలా బాగుంటుంది. మామూలు కారానికన్నా ఉల్లికారం వేసుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది. మరి పాలకూరతో మీరే రెసిపీ చేస్తారో నాకు చెప్పండి మరి.